సలాంఅలైకుం. జై తెలంగాణ, జై కేసీఆర్. నేను కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులతో విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా కమిషనర్ గారితో కానీ ఎవరైతే మార్చి బడ్జెట్లలో మార్చి సంబంధించిన ట్యాక్స్ల మీద వసూలు చేయడానికి వస్తున్నటువంటి అధికారులకు నేను హెచ్చరికలు చెప్తున్నాను. నగరపాలక సంస్థ అనేటువంటిది ఫస్ట్ ప్రజల పని చేయండి. అక్కడ ఉన్న డేట్ ఆఫ్ బర్త్లు, డెత్ సర్టిఫికేట్లు, మొటేషన్లు, సంబంధించినటువంటి నల్ల కలెక్షన్స్లు అవి చూడండి. ప్రజలకు పని చేయాల్సింది మీరు. గవర్నమెంట్ మిమ్మల్ని ఇబ్బంది చేసి, ప్రజలను ఇబ్బంది చేసి ట్యాక్సులు వసూలు చేయమని చెప్పలేదు మీకు. మరి కరీంనగర్లో కొన్ని దుకాణాలు అంటే కమాండ్ దగ్గర సంబంధించినటువంటి షాప్స్లు కానీ, మన ఇంట్ల మీదకి వచ్చి గేట్లకు తాళాలేసుడు కానీ, అంటే మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేయమని ఆర్డర్ ఇచ్చిండ్రా? రెవెన్యూ మినిస్టర్ ఆర్డర్ ఇచ్చిండా? ఫస్ట్ ప్రజలపై నగరపాలక సంస్థల అభివృద్ధి పనుల గురించి చూడండి. ఫస్ట్ ఆ గవర్నమెంట్ లో కట్టినటువంటి ట్యాక్స్లు చూడండి. గవర్నమెంట్ కట్టేటి అక్కడ ఏదైతే ట్యాక్స్లు వసూలు చేయాలో అది వసూలు చేయండి. ఈ ఇంట్ల మీద, గరీబుల మీద ఎందుకు పడతారో మీకు అర్థం కాదు. మరి కరీంనగర్ లో రేకుర్తిలో 20 డివిజన్లో 22A ఉన్నది. వాట్లకు కూడా వచ్చి మీ ఫీల్డ్ ఆఫీసర్ గారు 22A తీసేయండి, ట్యాక్స్లు వసూలు చేయండి. రేకుర్తి 20 డివిజన్ది ఈ 22A ఉన్నదా కూడా మీరు ట్యాక్స్ వసూలు చేసుకుంటారా? కలెక్టర్ గారు 22A చెప్తారు, మీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు. మరి కమిషనర్ గారు ఎందుకు నిద్రపోతున్నారా? అధికారులు నిద్రపోతున్నారా? ఈ రేకుర్తి 22A తీసేసిన తర్వాత ట్యాక్సులు వసూలు చేయండి. ఎవరు కూడా ఈ రేకుర్తి డివిజన్ సంబంధించిన అధికారులు వచ్చి ట్యాక్సులు కట్టమంటే మేము మూకాల్సిన లేదు. బీఆర్ఎస్ పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.